పెసర పునుకులు తయారు చేసుకునే విధానం చూద్దాం. పెసలు తీసుకోవాలి. హాఫ్ గ్లాసు రైస్ తీసుకొని పెసలు బియ్యాన్ని సపరేట్‌గా ఒక 4 గంటలు చూసారు కదా! 4, 5 అవర్స్ నానబెట్టుకున్నాం. చక్కగా నానిపోయాయి పెసలు. అలాగే రైస్ కూడా చక్కగా నానిపోయాయి. ఇవి 2 కలిపి గ్రైండ్ చేసుకోవాలి. బియ్యము వాటర్ బాగా తీసేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం టైట్‌గా లూజ్ లేకుండా. లూజ్ ఎక్కువ ఉందంటే పునుకులు అనేవి ఆయిల్ తీసుకుంటాయి. ఇంకా టైట్‌గా రుబ్బుకోవాలి. పునుకులకి అనేది లూజ్ ఎక్కువ ఉండకూడదు. ఒక కప్పు ఆనియన్స్, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొంచెం అల్లం, సరిపడా సాల్ట్, మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయి ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని పునుకులు ఇలా చిన్నగా వేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగించుకోవాలి. చూసారు కదా, వేడి పెసర పునుకులు రెడీ. చక్కగా ఉడికాయి. కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ ఉంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.